వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుల వారి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు స్థానిక మాజీ శాసనసభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ఉద్యమాభివందనాలు. ముఖ్యంగా ఈరోజు చూస్తే ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వము 2 సంవత్సరాల్లో వారు ఎలక్షన్లకు ముందు కూటమి ప్రభుత్వం సూపర్ 6 అనేటువంటి హామీ ఇచ్చి ఈ రోజుకు ఆ సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీలు ఏమాత్రం నెరవేర్చారని ఈ సందర్భంగా మనం అందరం కూడా రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు చూస్తే సూపర్ 6లో ముఖ్యంగా ఉన్నటువంటిది మనము గతంలో అమ్మఒడి అనేటువంటి ఈ ప్రోగ్రామ్ని వీరు కాపీ చేసి తల్లికి వందనం అని చెప్పి వారు ఆ రోజున మనకు సూపర్ 6 అనేటువంటి ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వారు సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మొదటి సంవత్సరం అన్నిటికీ కూడా ఎగనామం పెట్టినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం. 2వ సంవత్సరంలో ముఖ్యంగా తల్లికి వందనం అనేటువంటిది 84 లక్షల అమ్మఒడి పథకాలు చూయించి వారు ఇచ్చినటువంటిది కేవలం 64 లక్షల మందికే. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి వారు ఈ రోజున మరి 84 లక్షల మంది ఉంటే 64 లక్షల మందికి ఇచ్చినప్పుడే ఆ పథకమే నీరు కారిపోయిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా 2026-27 బడ్జెట్లో 13,500 కోట్లు వారు చూపిస్తూ బడ్జెట్ అలొకేషన్లో, కానీ వారు శాంక్షన్ చేసింది కేవలం 8,500 కోట్లు.
మరి ఏ రకంగా మోసం చేస్తున్నారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకి తెలియజేయటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వారు ఇచ్చినటువంటి మరొక హామీ ఉచిత బస్సు అనేటువంటి, స్త్రీలకు ఉచిత బస్సు అనేటువంటి ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది. మరి రాష్ట్రంలో 16 రకాల సేవలు ఉంటే కేవలం ఈ రాష్ట్ర ప్రజలకు 5 సేవలు మాత్రమే చూపించడం జరుగుతూ ఉంది. అలాగే అన్నదాత సుఖీభవ అనేటువంటిది వారు చెప్పడం 20,000 రూపాయలు ఇస్తా అని చెప్పి మొదటి సంవత్సరం అందరికి కూడా ఎగనామం పెట్టడం జరిగింది. రెండో సంవత్సరం కూడా అరకొరకగా వారు అన్నదాత సుఖీభవ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు నిరుద్యోగులకు రెండో సంవత్సరం కంప్లీట్ అయినా ఈరోజు వరకు కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి అది కూడా ఎగనామం పెట్టడం పరిస్థితి. అంటే ఈ 2 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి లేదు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఆ రోజు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజున ఒక మెగా డిఎస్, అది డగా డిఎస్గా ఈరోజు మారిపోయినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంతే 16,000 రమారమి 16,500 పోస్టులు ఇచ్చి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మెగా డిఎస్ ఏ విధంగా దగా చేసిందో ఈరోజు అందరికి కూడా ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఈ రాష్ట్రంలో వీరు వచ్చాక ఈ మెగా డిఎస్సి మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మెగా డిఎస్లో సుమారు 4 లక్షల మంది వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తే 1:1 పిలిచి ఈ రోజు వరకు కూడా వారికి న్యాయం చేయటువంటి ఈ పరిస్థితి. మరి ఈ సందర్భంగా వాళ్ళు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిందని చెప్పి విజయోత్సవ సభలు జరుపుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. బడుగు బలహీన వర్గాల వారికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది అని చెప్పారు. మరి ఈరోజు 2 సంవత్సరాలైనా ఈరోజు వరకు ఆచరణ కానీ ఇది సూపర్ 6 ఇది ఒకటి. అంతేకాకుండా ఆడబిడ్డ నిధి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మలకు 18 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా 1,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు వరకు కూడా 2 సంవత్సరాలు కంప్లీట్ అయినా ఈ రోజు వరకు కూడా వారు ఆడబిడ్డ నిధి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అంటే ఎంతకాలం ఇలా ప్రజలను మోసం చేస్తూ పోతూ ఉంటారో ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. ఈరోజు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్పడం జరుగుతూ ఉంది. వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మనం ఏ చిన్న సమస్యను వారు తీసుకొని వెళ్ళినా ఈరోజు సోషల్ మీడియాలో కేసులు పెట్టడం, ఈరోజు పోలీసులు కూడా వారికి మామూలుగా తొత్తులుగా మారేటువంటి ఈ పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు ఏ రకంగా చూసినా కూడా ఈ కూటమి ప్రభుత్వం అట్టర్ ఫెయిల్ అయిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం గ్రామాన ఈ సూపర్ 6 ఏ రకంగా ఫెయిల్ అయినటువంటిది మన కార్యకర్తలందరికీ అవగాహన నిర్వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రమాణ స్వీకారం చేసిన రోజు చంద్రబాబు నాయుడు, అందుకే కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపుగా 2 ఏళ్ల పరిపాలనలో పరిస్థితి ఏమైనా కూడా ప్రజలు బాగా తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు ఏదైనా మారినాడు అనుకుంటే మారే పరిస్థితి ఏం లేన. ఏదున్నా 14 ఏదైతే హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేసినాడో ఈసారి కూడా హామీలు ఇచ్చి మోసం చేసే పరిస్థితి కూడా రాష్ట్రంలో ప్రజలకు తెలుసు బాగా. ఏదున్నా కూడా ఆయన ఎప్పుడు కూడా మాట మీద నిలబడే పరిస్థితి లేదు. రాజశేఖర్ గారు చెప్తా ఉంది, నిజాలు చెప్తే చంద్రబాబు నాయుడు తల 1000 ముక్కలు అవుతా అని చెప్పేసి చెప్తా ఉన్నారు అసెంబ్లీలో. అబద్ధాలు చెప్పుకుంటుంటేనే ఆయన అన్ని విధాలుగా ముందు పోతాడేమో, కానీ నిజాలు చెప్తే మాత్రం ఆయన ఎట్టి పరిస్థితుల్లో బతికే పరిస్థితే లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉండే. అందుకే ఈరోజు అంతా ప్రజలకు గమనించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. సూపర్ 6 చెప్పినాడు. ఇంకా సూపర్ 6 అంటే అన్ని అర్థమైపోతాయి ప్రజలందరూ కూడా. ఆ సూపర్ 6లో ఏ విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రజలకు అందుతా ఉన్నాయని కూడా బాగా తెలుసు. ఏం జరుగుతూ ఉందంటే రాష్ట్రంలో అరాచకాలు, హత్యలు, అత్యాచారాలు, ఈ విధంగా కేసులు ఇవే జరుగుతూ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఆయన చెప్పిన మాట నిలబెట్టుకునే పరిస్థితి ఏం లే. ఎందుకంటే అరాచకాలు సృష్టిస్తే భయపడతారు. ఇక ముందు కూడా ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉండే పరిస్థితి లేదు. ఏదున్నా మన పార్టీనే అన్ని విధాలుగా ముందుకు తీసుకోవచ్చు అని చెప్పేసి భ్రమలో చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు ఉండే పరిస్థితి కనపడతా ఉంది అనిపిస్తూ ఉంది. ఎన్ని అయినా కూడా
ప్రజల్లో వ్యతిరేకం వచ్చినాక ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మీరు ఏదైతే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినారని కూడా బాగా తెలుసు. అన్ని విధాలుగా సిలిండర్ ఫ్రీ, బస్సు ఫ్రీ, ఎంతమంది ఉంటే ఎంతమందికి అమ్మఒడి, ఎంతమంది ఉంటే అంతమంది 18 ఏళ్ళకే 18,000, నిరుద్యోగ భృతి, రైతులకి 20,000 ఇస్తాం, 50,000కే పెన్షన్లు ఇస్తామంటే ఎవరైనా నమ్మాల్సి వస్తుంది. చేస్తారేమని చేసి ఆశపడే పరిస్థితి ప్రజలకు ఉంది. ఎందుకంటే పేదరికంలో ఉంటారు కాబట్టి పేదతనమే వాళ్ళ బలహీనతగా బాగా తెలిసిపోతుంది చంద్రబాబు నాయుడు కాబట్టి ఇవన్నీ హామీలు ఇస్తే మన వైపు వస్తామని చెప్పేసి ఈ విధంగా రైతులు కూడా మోసం చేసినాడు. ల్యాండ్ టైటిల్ మీద ప్రచారాలు చేసి మోసం చేసినాడు. ఏమున్నా కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకు బాగా మొదటి నుంచి అనుభవం కాబట్టి ఇంకా రామారావునే వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఇంకేం లెక్క అని చెప్పేసి కూడా ప్రజలు ఆలోచన చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది రామారావు పార్టీ. రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు అందరికీ తెలుసు ఆయన ఏమి హామీలు ఇచ్చినాడో అనేది కూడా బాగా తెలుసు. హామీల్లో రైతులకి 50 రూపాయలకి కరెంట్ ఇచ్చినాడు, 2 రూపాయల కిలో బియ్యాన్ని ఇచ్చినాడు. ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏమన్నా గుర్తుండే పనులు చేసినా అంటే ఏమి చేయలే. అదే కాకుండా రాజశేఖర్ గారు వచ్చినప్పుడు అమ్మఒడి ఇచ్చినాడు, ఉచితంగా కరెంట్ ఇచ్చినాడు, రైతులకి రుణమాఫీ చేసినాడు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాడు, ఆరోగ్యశ్రీ ఇచ్చినాడు. చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాలుగా చేసినాడో అన్ని రకాలుగా రాజశేఖర్ గారు చేసినారు. ఈరోజు గుర్తుపెట్టుకున్న ఆరోగ్యశ్రీ ఉంది. ఇంకా జగన్మోహన్ రెడ్డికి అధికారంలో వచ్చినప్పుడు బాగా తెలుసు మీ అందరూ కూడా అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టినాడు, విద్యా దీవెన పెట్టినాడు, విద్యా వసతి పెట్టినాడు, 17 కాలేజీలు తీసుకొచ్చినాడు, 4 నేడు కింద స్కూళ్ళు బాగా చేసినాడు, లాన్ వేస్తం ఇచ్చినాడు. ఏదైనా కానీ గుర్తు పెట్టుకుంటే పనులు రైతులకు రైతు భరోసా ఇచ్చినాడు, 45 ఏళ్ళు 18 ఏళ్ళు ఇచ్చినాడు. ఏ రకంగా చూసినా కూడా ఉద్యోగాలు కూడా ఆయన ఎంత వీలైతే అన్ని ఉద్యోగాలు సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి 1,20,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి అవుట్సోర్సింగ్ కింద ఇచ్చేసి ఎక్కడైనా ఖాళీ అయిన డిపార్ట్మెంట్లో అంతా కూడా భర్తీ చేసి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎప్పుడైతే కరోనా వచ్చినా కూడా అందరినీ ఆరోగ్యశ్రీ ద్వారా కాపాడనే పరిస్థితుంది. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు పరిపాలన కింద కరోనా వచ్చింటే కానీ ఎంతమంది చనిపోతా ఉన్నారో అది భగవంతునికి తెలుసు. ఏదున్నా కూడా ఈ రకంగా ఈరోజు ఈ ప్రభుత్వము ఏ విధంగా మోసాలు చేస్తూ ఉన్నాయని చెప్పే విషయంలోనే జగన్ గారు ఇదే నెలలోనే 3 కార్యక్రమాలు పెట్టినాడు. 4వ తారీఖు అధికారం వచ్చినప్పుడు ఒక కార్యక్రమాన్ని పెట్టినాం. మళ్ళా మన పార్టీ తరఫున అందరిని పిలిపించుకొని అంటే హాల్ కమిటీ మీటింగ్ పిలిపించుకొని మనం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని చేసాం. ఇంకా 3వ విడతలో ఇక పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ప్రజలకు తెలియజేసే విధంగా మనం ఈ కార్యక్రమాలు కూడా ఎందుకంటే ఆయన చేసిండే వెన్నపోటు కార్యక్రమానికి నిరసనగా ఈరోజు మనం కార్యక్రమం చేస్తా ఉన్నామని చెప్పేసి కూడా అందరికి తెలియజేసేదానికి ఇవన్నీ కూడా తెలుసు. ప్రజలకు తెలియదు కాదు, ప్రజలకు బాగా తెలుసు. మేమే ఈ మెగా డిఎస్సి చూస్తామని ఇప్పుడే చెప్పినారు మా డాక్టర్ గారు. మెగా డిఎస్సి కాదు అది దగా డిఎస్సి. ఎందుకంటే బాగా కష్టపడి చదువుకున్న వాళ్ళకే ఈరోజు స్పోర్ట్స్ కోటా కింద మెరిట్ వచ్చిన వాళ్ళందరూ కూడా తీసేసి వాళ్ళకి ఇచ్చినారంటే ఇంతకింతే దిగజారడం రాష్ట్రంలో ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. 17 కాలేజీలో తీసుకువచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే వాటిని ప్రైవేట్ పరం చేసే ఘనత చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ఈ పరిపాలన నడుస్తూ ఉంది. ఇది 2 ఏళ్లలో కంప్లీట్ అయిపోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే 6 నెలల్లో మెడికల్ స్టార్ట్ అయిపోయి పేద ప్రజలకి అన్ని విధాలుగా వైద్యం అందే పరిస్థితి వస్తూ ఉండే. ఆ పరిస్థితి లేదు. ఏదున్నా కూడా రైతుల సంక్షేమానికి నిధి పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి. రైతు కింద సహాయ నిధి పెట్టిండు 3,000 కోట్లతో. మళ్ళీ ఇప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ చేసినాడు. రైతుల పరంగా మాట్లాడితే ఇన్సూరెన్స్ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ చేస్తూ ఉండే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటారు మీ ఇన్సూరెన్స్ మీరే చేసుకోండి అంటా ఉన్నాడు. ఆ విధంగా ఆ రోజుల్లో అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు సహకారం ఇచ్చిన పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ రోజు ఉండే పరిస్థితుల్లో రైతు అంతా నష్టపోతా ఉన్నారు, గిట్టుబాటు ధరలు లేవు. ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తూ ఉందని కూడా ప్రజలకు బాగా తెలుసు. ఏ విధంగా దోపిడీ రాజ్యం జరుగుతూ ఉంది. సో అక్కడ ఉన్నటువంటి రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. రాజధాని 60 ఏళ్ళు 70 ఏళ్ళు కష్టపడితేనే హైదరాబాద్ డెవలప్మెంట్ అయింది. మనకున్న కర్నూలు రాజధాని తీసేసి హైదరాబాద్ ఏర్పాటు చేసిన తర్వాత డెవలప్మెంట్ కావాలంటేనే అన్నేళ్ళు పట్టింది. మళ్ళీ ఈయన ఈ వచ్చినప్పుడల్లా రాజధాని చేస్తా అంటాడు. ఒక స్క్వేర్ ఫీట్కి 20,000 రూపాయలు ఇస్తాడు. ఎక్కడ ఏది కూడా వర్షాలు వస్తే నీటిలో నిండిపోతా ఉంది. దాన్ని మళ్ళీ పంపింగ్ చేసేదానికి ఒక 500 కోట్లు 600 కోట్లు ఖర్చు పెడతాడు. ఈ దోపిడీ విధానమే ఎక్కువైపోయింది కానీ ఏ రకంగా కూడా ప్రజలకి మంచి చేస్తామనే ఆలోచన ఎక్కడ లేదు. యువత మోసం చేశారు.
మహిళలకు మోసం చేసినారు. అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఏ విధంగా కూడా ఈ ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పేసి ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. ఏదున్నా కూడా జగన్ పరిపాలనలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారం వస్తే తప్ప మళ్ళా రాష్ట్రం బాగుపడే పరిస్థితి లేదు. దాదాపుగా 6 లక్షల కోట్లు అప్పుడే ముందు అప్పు ఉంది. అంటే చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు 2.5 లక్షల కోట్లు అప్పు చేసినాడు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల కార్యక్రమానికి డెవలప్మెంట్ చేస్తూ నవరత్నాల కార్యక్రమానికి 3,60,000 కోట్లు అప్పు చేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల పరిపాలనలో 3.5 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల పాలు చేస్తామనేది కూడా గమనించాలని చెప్పేసి చెప్పడం. దాదాపుగా 20-30 వేల కోట్లు వడ్డీలు కట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఈ రోజు అయిపోతుంది అప్పులంటే అప్పులు తీసుకున్నా వస్తానే ఉన్నాడు. ఇప్పుడు 3.5 లక్షల కోట్లు అయింది. ఇంకా ఎన్ని కోట్లు చేస్తాడు ఈ 3 ఏళ్ల పరిపాలనలో ఎవరికి తెలియదు. ఏదున్నా కూడా ఏ విధంగా వచ్చినప్పుడు ఏమి ప్రజలకి ఆదుకుంటారు. పరకాల ప్రభాకర్ గారు చెప్పినట్లుగా 1 గంట వరకు 2 గంటల వరకు పోల్ చేసి దాదాపుగా 50-60 లక్షల ఓట్లు అధికంగా వచ్చేసి వాటిని ద్వారా గెలుపొందిన వాళ్ళు వీళ్ళు ప్రజా నాయకులు అవుతారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రజల నుంచి ఎన్నుకోబడలేదు కాబట్టి ప్రజలను పట్టించుకోవడంలే. ప్రజల గురించి ఎన్నుకొని ఉంటే ఖచ్చితంగా పట్టించుకునేవాళ్ళు. అందుకే ఏదన్నా కూడా ఈ విధంగా ఈ విధానంతో పోతున్నారు కాబట్టి నిరసన తెలియజేసేందుకు గ్రామాల నుంచి వచ్చినారు, టౌన్ల నుంచి వచ్చినారు, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసికట్టుగా ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కూడా ఏదన్నా ఇలాంటి కార్యక్రమాల ద్వారానే ప్రజల్లోకి పోతాం. ఆ చంద్రబాబు నాయుడు గతంలో ఏం చేసినా అంటే మనం అందరూ తెలుసు. ఏమి చేయకపోయినా కూడా ఆయన ఈవీఎంల మీద ఏ విధంగా దీన్ని మనము మనగడ సాగించని చెప్పేసి ఆలోచించాడు. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్ కూడా వదిలేసాడు. ఆయన దృష్టి అంతా కూడా 2024లో ఏ విధంగా గెలాలని చెప్పేసి ఆలోచన ముందుకు పోయినాడు. 2024లో ఏ విధంగా గెలాలని చెప్పేసి ఆలోచన చేసినాడు, గెలిచినాడు, సక్సెస్ అయిపోయినాడు. మళ్ళీ 2029లోనే ఎప్పుడైనా మనకు కనువిప్పు కలగాలి. మనకి ఇంకేదన్నా కూడా ఏ విధంగా కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి ఒక కన్న పెట్టాల. ఏదన్నా కూడా ఈ విధానాన్ని ఉంటే మనము నష్టపోతాం కాబట్టి ఈవీఎంలతో వాళ్ళు అలవాటు అయిపోయింది. ఎక్కడ కూర్చున్నా కూడా వచ్చేసి ఇప్పుడు ఏముంది, ఇప్పుడు ఈ నుంచి మనం అమెరికా ఫోన్ చేస్తూ ఉన్నామంటే ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందో తెలుసు. వాళ్ళు ఈవీఎంలని మార్చే పరిస్థితి ఎప్పుడైనా చేయొచ్చు. దాని గురించి ఆలోచన చేసే పనేంలే. ఎందుకంటే దేశంలో ప్రపంచంలోనే ఎక్కడ కూడా ఈవీఎం లేవు. మన రాష్ట్రంలోనే మన దేశంలోనే ఈవీఎంలు ఉండేది. అంతేగాని ఎక్కడ కూడా లేవని చెప్పేసి కూడా ప్రజలు గమనించాలా. ప్రజలు ఓట్లు వేశారు, అయినా అవి జగన్మోహన్ రెడ్డికి ఉపయోగకరంగా లేవని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మాకు కూడా ఉపయోగకరంగా లేవు. ఎందుకంటే మాకు వచ్చే ఓట్లు 72,000 ఓట్లు వచ్చినాయి. ఏ విధంగా కూడా 72,000 అభిమాన పార్టీ మీద ఉంది. ఏదన్నా కూడా ఇంత అన్యాయంగా ఈరోజు ఈ పరిపాలన జరుగుతూ ఉంది. ఈ విధంగా మోసం చేస్తూ ఉన్నారు. ప్రజలు గమనించుకోవాలా. ఏదన్నా కూడా ప్రజలు మా పేద బడుగు బలహీన వర్గాలకు చెప్తా ఉన్నాను, రైతులకు చెప్తా ఉన్నాను, యువతకు చెప్తా ఉన్నాను, అన్ని మహిళలు చెప్తా ఉన్నాను, అన్ని వర్గాల వారు చెప్తా ఉన్నది ఈ ప్రభుత్వం గమనించండి. ఏదన్నా ఏ విధంగా తప్పులు చేస్తా ఉన్నారో కూడా ఆలోచించుకోండి. ఏదో జెండా పట్టుకొని తెలుగుదేశం పార్టీ ఏదో మేలు చేసినట్లా ప్రజలు మోసం చేయొద్దండి. ఏదన్నా నాయకులు బాగుంటారు కానీ ఆ పార్టీలో కార్యకర్తలు కూడా ఎవరు కూడా వాళ్ళ ఊహించినట్లు జరగలేదు. ఏదన్నా ఏ విధంగా వాళ్ళు అన్యాయం జరుగుతుందో ఆలోచన చేసుకోండి. ఏదన్నా రామారావు గారిని గుర్తుపెట్టుకోండి. రామారావుని ఎప్పుడైతే వెన్నపోటు పడిచారో రామారావు గారిని గుర్తుపెట్టుకొని ఈ పార్టీ భూస్థాపితం చేసేదానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రామారావు పార్టీ కాదు ఇప్పుడు, అది చంద్రబాబు నాయుడు పార్టీ. ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ప్రజలు మేలు చేసే పార్టీ కాదు అది. ఏదన్నా అన్యాయంగా మభ్యపెట్టే పార్టీ కాబట్టి ఇలాంటి పార్టీని తరిమి కొట్టేదానికి అందరూ ఐక్యంగా, అన్ని పార్టీలు ఐక్యంగా వచ్చేసి తరిమి కొట్టేదానికి ప్రయత్నం చేసేదానికి మీరంతా సహకారం ఉండాలి. ఎందుకంటే పరిపాలన ఏ విధంగా 5 ఏళ్ల పరిపాలన జరిగిందో అందరూ తెలుసు. ఆ పరిపాలనని మళ్ళీ గుర్తు చేసుకునే పరిస్థితి ఈరోజు ప్రజలు చేస్తున్నారు కాబట్టి అందరూ ఐక్యతతో ఉంటే ఆ పార్టీని తరిమి కొట్టాలని చెప్పేసి ఈ అరాచకాలని ఈరోజు అరాచకాలు చేసేదానికి ఎవరు ఇచ్చినారో అధికారం అంటే ప్రజలే ఇచ్చినారు. అత్యాచారాలు చేయండి, హత్యలు చేయండి, కేసులు పెట్టండి, దౌర్జన్యాలు చేయండి, ఏ విధంగా కూడా ప్రజలకు న్యాయం చేస్తామనే ఆలోచన లేకుండా ముందుకు పోతా ఉన్నా అంటే మీరిచ్చిన తీర్పుతోనే అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ అధికారాన్ని దించాలంటే మళ్ళీ ప్రజాబలంతోనే జరుగుతుంది కానీ ఎవరికి సాధ్యం కాదని చెప్పేసి మనం తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మొండితనం ఉంది. ఆ మొండితనాన్ని గ్యారెంటీగా ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే ఆయన మొండితనంతో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొన్నామని చెప్పేసి 2 ఏళ్లలో ఎన్ని కార్యక్రమాలు చేశామో తెలుసు మనకంతా కూడా. ఎందుకంటే ఆయన అంటే మనిషి వ్యక్తి ఉన్నారు కాబట్టి, పట్టుదలతో ఉన్నారు కాబట్టి గట్టిగా కూడా మేధావులు
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు యువత మహిళలు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు మళ్ళా ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రాన్ని ఏదైనా కానీ ఏదో రకంగా ముందుకు తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతామని ఒక నెల పడుతుంది. అయినా ఈ టైం లేదు కాబట్టి మనం కూడా ఎక్కడ చెప్పడం లేదు. ఒకటే చెప్తా ఉన్నా, ఏదున్నా ఇలాంటి మోసపూరితమైన ప్రభుత్వాన్ని తలంకొడదాం. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మంచి మంచి ఈ ప్రోగ్రాంలు కూడా అందరు కలిసికట్టుగా ఐక్యతతో ఉంటూ పోరాటం చేస్తాం. ఏదున్నా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఒక ధ్యాసతోనే ముందుకు పోదాం అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా చెప్పుకుంటూ, ఇప్పుడు ఆందోళన పరిస్థితి కూడా తెలుసు బాగా. బీజేపీ పార్టీ అధికారం తీసుకొచ్చాక ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తామని తెలుసు. ఏదున్నా కూడా మనం ఉన్నప్పుడు ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ పోయినాం. ఈ రోజు ఏమైనా ఉంటే ఆ మెడికల్ కాలేజ్ బైపాస్ రోడ్ చెప్తానని, మెడికల్ కాలేజు బైపాస్ రోడ్, డిగ్రీ కాలేజు, ఉర్దూ కాలేజు, రామ్జేలా బాగా చేసాం, రోడ్లు వేసాం, ప్రజల్లో పెన్షన్లు ఇచ్చినాం, అన్ని రాగా అర్రలు అందరి విలువగా సార్లు ఇచ్చాం. ఏ విధంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏది కూడా మనం ఇప్పుడు ఇదే ఉంది ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ కాంప్లెక్స్ చేస్తామంటేనే అడ్డుపడతా ఉన్నారు. ఈ విధంగా ఈరోజు అభివృద్ధిని అడ్డుకునే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పేసి కూడా మీ అందరూ తెలుసు. కూటమిలో ఉన్నవాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారో వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా. ఏదన్నా అభివృద్ధి కావాలనే పరిస్థితి లేదు. ఏదన్నా ఈ బాయ్ మాటలు చెప్పేదానికి ఏదో వాక్చాతంతో ప్రజలు నమ్మిస్తామని చెప్పే పరిస్థితి ఇప్పుడు లేదు. ఏదన్నా ఈ పరిస్థితిలో మనమంతా కూడా ఐక్యతతో ఉంటూ ఈ విధంగానే ఈ పోరాటాలు చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పేసి ఏదన్నా మనమంతా కూడా కలిసికట్టుగా ఉంటాం. ఏ దానికి కూడా భయపడే పరిస్థితి లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల నుంచి వచ్చిన వారికి సర్పంచ్లకు కానీ, ఎంపీటీసీలకు కానీ, రైతులకు కానీ, అభిమానులకు కానీ, పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ, టౌన్లో నుంచి వచ్చినటువంటి కౌన్సిలర్లు కానీ, అభిమానులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ, యువత కానీ, అన్ని వర్గాల వారు కూడా ఇక్కడ ఉన్నటువంటి లాయర్లు కానీ, అన్ని వర్గాల వారు కూడా బీసీ ఎస్టీ మైనార్టీలు కానీ అన్ని వర్గాల వారు కూడా పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం.